హలో ఎవరివన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. ఎప్పుడైనా వెయిట్ చేసిరు డ్రాగన్ మూవీ అప్డేట్ కోసం అని చెప్పేసి నిన్నైతే అఫీషియల్గా అప్డేట్ ఇచ్చేసిరు. డ్రాగన్ 2027 జూన్ 11కి రిలీజ్ అవుతుందని చెప్పి అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది. మే 20, 2026 ఫస్ట్ గ్లింప్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఎన్టీఆర్ నీల్ చాలా రోజుల నుంచి అయితే ఇది ఒక టైటిల్ కాకుండా ఇది బాగా నడుస్తుంది. ఎన్టీఆర్ అనే కావచ్చు, అక్కడ ప్రశాంత్ నీల్ అనే కావచ్చు, వీళ్ళ కాంబినేషన్లో మూవీ స్టార్ట్ అయ్యి షూటింగ్ కూడా నడుస్తుంది. బట్ ఎక్కడ కూడా ఏది రివీల్ చేయకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటా అప్డేట్స్ కానీ ఫొటోస్ కానీ చిన్న వదులుకుంటా సినిమా మీద ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేశారు. ప్రశాంత్ నీల్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇద్దరు కూడా ఎప్పటి నుంచో తీసుకురు షూటింగ్ ఇది. ఈ సినిమా కోసం అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అని అయితే మాత్రం మొత్తం ఆ లుక్నే మార్చేసింది. బాడీని 6 ప్యాక్ బాడీతో ఫిట్గా ఎట్లంటే ఒక బ్రూసీ లాగా తయారైంది ఈ సినిమా కోసం. మీరు ఆ ఫోటోలు కానీ ఏదైనా ఇంటర్నెట్లో అయితే మనకు రీసెంట్గా కూడా ఒక ఫోటో వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి. ఆ ఫోటో ఏం చూసినా సరే ఆ గడ్డం, ఆ లుక్ ఒక కొత్త కాన్సెప్ట్తో ఒక కొత్త సినిమాతో అయితే మాత్రం ఇద్దరు వస్తారు. అది ఏం ప్లాన్ చేసారో తెలియదు కానీ మనకి ఇది కూడా చెప్తున్న ఎగ్జాంపుల్ మీకు ప్రశాంత్ నీల్ అనే సినిమాలు ముంగడు కనుక చూసుకుంటే కేజీఎఫ్ కానీ సలార్ కానీ అదొక డిఫరెంట్ ప్రపంచం. అది ఆ ఫైట్లు, ఆ ఎలివేషన్లు, ఆ సౌండ్, ఆ పిక్చరైజేషన్, ఆ బ్యాక్గ్రౌండ్ కలరు, ఇదంతా ఒక కొత్త ప్రపంచం. ఆ కొత్త ప్రపంచంలోకి ఎన్టీఆర్ అంటే ఒక మాస్ హీరో కనుక ఎంట్రీ ఇస్తే ఎట్లుంటుందో ఎన్టీఆర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మీరు ఒకసారి ఆలోచించరి అది ఏ రేంజ్లో ఉంటుందో. అది ఎన్టీఆర్ నీల్ అని చెప్పేసి ఏదైతే ఈ ట్యాగ్ లైన్ ఉందో ఈ ట్యాగ్ లైన్కే సపరేట్ క్రేజ్ వచ్చింది. దానికి డ్రాగన్ అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టారు. అది ఇంకా అసలు అది కన్ఫామా టైటిల్ అనేది తెలియదు కానీ సినిమా మీద మాత్రం ఓ రోజు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మే 20 ఫస్ట్ గ్లింప్స్ వచ్చినాక అది ఎన్ని రికార్డుల కొల్ల కొడుతుందో, అది ఏ రేంజ్లో ఉంటుందో చెప్పలేను కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా మెంటల్ మాస్ ఉంటుంది. మీరు ఫిక్స్ అయిపోయి అది మెంటల్ మాస్ అంటే మెంటల్ మాస్ ఉంటుంది సినిమా. ఆ రేంజ్ సినిమా ప్రోడక్ట్ అయితే రెడీ అవుతుంది. సినిమాలో కూడా మీరు అప్డేట్స్ కనుక చూసుకుంటే ఎన్టీఆర్ గారు ఇంకోటి ఏంటంటే ఇది ఒక లుక్ ఇచ్చారు. ఫస్ట్ లుక్లో ఎన్టీఆర్ గారు వచ్చేసి ఇట్లా ఏదో ఒక మీసలు ఇట్లా లుక్ ఇచ్చారు. ఆ లుక్కి ఇప్పుడున్న లుక్కి సంబంధం లేదు. అసలు డబల్ క్యారెక్టరైజేషన్ ఉందా, సింగిల్ క్యారెక్టరైజేషనా, లేకపోతే ఒకటే క్యారెక్టరైజేషన్లోని ఈ ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అట్లే ఉందా ఏందో అసలు ఇంత కూడా క్లూ లేదు. బట్ సినిమా మీద మాత్రం పీక్స్లు ఉంది ఎక్స్పెక్టేషన్స్ అయితే. మామూలు పిక్సెల్ లేదు. ఆ బ్లాక్ కలర్లో ఎన్టీఆర్ గారు ఇట్లా లుక్ ఇచ్చుకుంటే మీషల్తో ఉంది. అది ఆ లుక్ అయితే మాత్రం స్టన్నింగ్ లుక్. అది ఎన్టీఆర్ గారిని ఫ్యాన్స్ అయితే ఇట్లా కోసుకునే లుక్. అది ఇప్పుడు ఈ బాడీతోని బ్రూస్లీతో ఏదైతే లుక్ ఉందో ఈ లుక్ కూడా వేరే లెవెల్. ఇప్పుడు మే 20 గ్లింప్స్ వచ్చిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా వేరే రేంజ్కి వెళ్ళిపోతాయి. అది ఎవరు అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఏదైనా ఒక దానికోసం అరే ఇది ఇట్లా ఉండొచ్చు అని చెప్పేసి మనం ఊహించుకున్నాం అనుకో, అరే మనం ఊహించుకున్నట్టు ఉందని అనుకుంటాం. కానీ ఈ సినిమా ఊహించుకునే కూడా ఛాన్స్ లేనేలేదు. అసెంట్ స్టోరీ రాసుకుంటాం ప్రశాంత్ నీల్. అసెంట్ స్టోరీ రాసుకొని అసెంట్ స్టోరీతోని ఎన్టీఆర్ అసెంట్ ఒక హీరోని కనుక ఇంట్రడ్యూస్ చేసి ఆ కొత్త కలరు, ఆ కొత్త పిక్చరైజేషన్తో కనుక ఇట్లా రిలీజ్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోరు. మీరు ఎన్టీఆర్ నీల్ ఆ టైటిల్తోనే ఒక ఇంత పెద్ద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన వాళ్ళిద్దరూ ఒక గ్లిమ్సిప్ కానీ లేకపోతే ఒక చిన్న టీజర్తో కానీ వస్తే ఆ రీసౌండ్ ఎట్లుంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోరు మీరు. నేనైతే మాత్రం వీళ్ళు చూడంగానే పరిచయం అయినారు, ఏంది ఇది ఇట్లా అప్డేట్ ఇట్లా వచ్చింది నిజమేనని చెప్పి చూస్తే అఫీషియల్గా అక్కడ ఎన్టీఆర్ ఆర్ట్స్ దగ్గర నుంచి కావచ్చు, మైత్రి దగ్గర నుంచి కావచ్చు, అన్ని ఏ దానిలో చూసినా సరే అఫీషియల్ ఉంది. అది ఇంకా అఫీషియల్ అప్డేట్ ఏంటంటే 2027 జూన్ 11 సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆనందపడాల్సింది ఏంటంటే మధ్యలో పాటలో లేకపోతే గ్లిమ్స్ ఏదో వస్తుంది కదా, అది చూసి ఎంజాయ్ చేసుకోవాల్సిందే సినిమా. బట్ అంటే ముందే హింట్ చేశారు ఆ దరిదాపుల సినిమాలో మీరేం రిలీజ్ ఏం పెట్టుకోకూరి, ఈ సినిమా వచ్చిందంటే ఇంకా ఈ సినిమా వేట ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి 1 year కన్నా ముందే అప్డేట్ ఇచ్చారు. అది మనం ఏప్రిల్ ఉన్నాం, ఇప్పుడు మే జూన్, ఇంకా 2 months టైం ఉంది జూన్ రానికి కూడా. 1 year కన్నా ముందే అప్డేట్ ఇచ్చేసారు ఈ దరిదాపులో మీరు ఎవరు ఉండకూరని చెప్పేసి. అంటే ఏ రేంజ్ ప్లానింగ్ ఉందో అర్థం చేసుకోరు ఒకసారి. సినిమా మీద కానీ ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, ఎంత కమిట్మెంట్తో నా సినిమా కోసం పనిచేస్తారో మీరు అర్థం చేసుకోరు. ఈ గ్యాప్లో ఎన్టీఆర్ అనేది వేరే సినిమా కూడా ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఈ ఇయర్ కూడా వచ్చే సినిమాలు ఏం లేవు. ఇంకా ఫ్యాన్స్కి ఇంకా ఆతృత, ఇంకా అరే ఇంకెప్పుడు వస్తుంది హీరో సినిమా అన్న కాడికి ఫ్యాన్స్కి ఇంకా వేరే రేంజ్లో ఉందంతా. బట్ నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఎన్టీఆర్ అన్న సినిమా ఏం లేదు. ఈ సినిమాని వస్తుంది. ఈ సినిమా వచ్చినప్పుడు మాత్రం ఎన్టీఆర్ అన్న చాలా ఏళ్ళు గుర్తుపెట్టుకోరు. పూరి జగన్నాథ్ గారు చెప్పారు ఏది టెంపర్ సినిమాలో, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఆ రేంజ్ ఉంటాడని చెప్పి అదే మెయింటైన్ చేస్తుంది ఇప్పటికి ఎన్టీఆర్ అన్న.
మొన్న ఈ సినిమా ఏదో కొంచెం మిస్ఫైర్ అయింది, కానీ అది కూడా హిందీ డైరెక్టరు హిందీ సినిమా కాబట్టి మిస్ఫైర్ అయింది, కానీ లేకపోతే ఎన్టీఆర్ గారి మీరు ప్రీవియస్ మూవీస్ అన్నీ చూసుకుంటే అన్నీ సూపర్ డూపర్ హిట్. టెంపర్ తర్వాత ఒక్కడు కూడా పేరు పెట్టే సినిమా లేదు. ఆ రేంజ్ బిజినెస్, ఆ రేంజ్ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఇంకా పాన్ ఇండియా రేంజ్లో డైరెక్ట్గా ఒక్కడ సోలోకి వస్తుంది కాబట్టి ఇంకా నీట్గా ప్లాన్ చేసుకుంటూ గట్టిగా ప్లాన్ చేసుకుంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇది ఎత్తుకునేటట్టు చేస్తాడు కూడా ఈ సినిమా. మీరు చూడరు, మీరు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంతే, ఇంకా వేరే మాట్లాడుకోవడం ఏం లేవు. వీడియో నచ్చితే లైక్ చేయరి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.